ఉంటుంది. క్రౌడ్ ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా హ్యూజ్ క్రౌడ్కి సంబంధించి కోలాహలం పెరుగుతుందని చెప్పుకోవాలి. ఒక్కసారి మనం అటువైపు గేటుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. ఆ గేట్ దగ్గర ఇటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అని చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఒక్కసారి చూడొచ్చు. జూబ్లీ హిల్స్ నుంచి అంటే ఇక్కడ యూసఫ్ గూడ నుంచి జూబ్లీ హిల్స్ రూట్ వైపు వెళ్లే రూట్కి సంబంధించి కంప్లీట్ ఇప్పుడు ఒక ట్రాఫిక్ జామ్ లాంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. సో మీరు చూడొచ్చు, బస్సెస్ కి సంబంధించి కూడా ఆ ట్రాఫిక్ చాలా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ట్రాఫిక్ కన్సెషన్ మాట్లాడుతున్న పరిస్థితి. రోడ్డుకి రెండు వైపులా కూడా జనాలు ట్రాఫిక్ గా ఉన్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి దీనికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఈ క్రౌడ్ ని మీరు చూస్తున్నారు. మొత్తం ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఈ రెండు వైపులా కూడా ఆ రోడ్డుకి రెండు వైపులా కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటున్నారు. ఎందుకంటే అనౌన్స్మెంట్ కి మరి కాసేపు మాత్రమే టైం. ఎక్కడి నుంచి వచ్చారు? జిల్లా నుంచి వచ్చాను. శ్రీకాకుళం జిల్లా నుంచి. ప్రశాంత్ అంటే నాకు ప్రాణం అన్న. ఎందుకంటే రైతు బిడ్డ అన్న. మేము అక్కడ కష్టాలు ఇది ఒక్కసారి పరిస్థితి చూడొచ్చు. రోడ్డుకి రెండు వైపులా కూడా రోడ్డుకి రెండు వైపులా కూడా ఉంది అనేది. సో ఒక్కసారి విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది. ఒక్కసారి క్రౌడ్ చూడొచ్చు మీరు. ఒక్కసారి క్రౌడ్ చూడొచ్చు. ఎలా ఉంది అనేది. ఒక్కసారి విజువల్స్ లో మీరు చూడొచ్చు. చాలా 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 కంజెస్టెడ్ గా ఉందని చెప్పుకోవాలి. లోపలికి వెళ్ళడం దాదాపు చాలా కష్టమని చెప్పుకోవాలి. ఒక గేట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. సో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. లోపలికి అలౌ చేయని పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం లేదని చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ఈ గేట్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ విజువల్స్ చూస్తున్నారు. పోలీసులు కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరిని లోపలికి వెళ్ళనికుండా ఆ విజువల్స్ చూడొచ్చు. ఒక గేట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కంట్రోల్ చేయడానికి ఒక గేట్ దగ్గర పోలీసులు కంప్లీట్ గా బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి ఇక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ టైం గడుస్తున్న కొద్దీ క్రౌడ్ ఎక్కువవుతోంది. క్రౌడ్ ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఇన్ఫాక్ట్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒక్కసారి ఆ బ్యారికేడింగ్ చూడొచ్చు. ఈ రోప్స్ తోని ఐ రిక్వెస్ట్ గణేష్ ఒక్కసారి చూడొచ్చు. ఒక్కసారి ఆ రోప్ తో బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. చూస్తున్నారు. ఒక్కసారిగా పోలీసులు సిచ్యువేషన్ ని కంట్రోల్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా క్రౌడ్ పెరుగుతోంది. వీళ్ళని కంట్రోల్ చేసేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇదే సిచ్యువేషన్ అటువైపు కూడా ఉందని చెప్పుకోవాలి. సో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర వాతావరణం చూస్తున్నారు. హై వోల్టేజ్ వాతావరణం కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చిన ఇక్కడ థ్రెడ్స్ బ్యారికేడింగ్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఎక్కడ క్రౌడ్ తగ్గడం లేదు. ఇన్ఫాక్ట్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కేవలం తెలంగాణకి సంబంధించి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి? నేను నెల్లూరు నుంచి వచ్చాను. ముందుకు వెళ్తాం మాట్లాడాలి. నెల్లూరు నుంచి వచ్చాను నేను. చెప్పండి. క్రౌడ్ విషయంలో క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి లాఠీని ఉపయోగించాల్సిన పని వచ్చింది చెప్పుకోవాలి. ఒక్కసారి క్రౌడ్ ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి విజువల్స్ లో చూడొచ్చు. ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిందనే చెప్పుకోవాలి.
పోలీసులు ఇక్కడ క్రౌడ్, ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో క్రౌడ్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, లాఠీని ఉపయోగించాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి విజువల్స్ మీరు చూడొచ్చు, ఎందుకంటే చాలా హ్యూజ్ క్రౌడ్ వచ్చింది. హ్యూజ్ క్రౌడ్ కాస్త డిసిప్లైన్గా ఉండుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఒక్కసారికి, ఎందుకంటే క్రౌడ్ ఒక్కసారి చాలా కంజెస్టెడ్ రూట్ అని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక్కసారిగా ప్రెషర్ పెరగడంతో విజువల్స్ మీరు చూస్తున్నారు, ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ ఇప్పటి నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటుంది, రాత్రి 12 గంటల వరకు పెరుగుతూ ఉంటుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. ఒక్కసారి పరిస్థితికి దీనికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది, క్రౌడ్ పెరుగుతోంది. 12-1 గంట అవుతోంది. 12-1 గంట వరకు కూడా క్రౌడ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్పేస్ని ఖాళీ చేయాలి. ఒక్కసారి ఆ రిక్వెస్ట్, ఎస్ ఒకసారి చూడొచ్చు, అటు ఒకసారి చూడొచ్చు, ఎందుకంటే ఈ స్పేస్ ఖాళీ చేయాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి అటువైపు ఒక వే ఉంటుంది, చెల్లాచెదరుగా వీళ్ళని పంపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తారు. ఎందుకంటే మొత్తం ఈ రూట్ని కంప్లీట్గా హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది, టేక్ ఓవర్ చేసుకోవాల్సి ఉంటుంది. గణేష్ ఒక్కసారి ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ నుంచి మీరు ఏదైతే గేట్ చూస్తున్నారో ఈ గేట్ నుంచి అవతల వైపు కానీ యువతల వైపు కానీ దీనికి సంబంధించి రావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా క్రౌడ్ చాలా హ్యూజ్గా పెద్ద మొత్తంలో చేరుకోవడంతో కట్టడి చేయడం పోలీసులు కష్టతరం అవుతుందని చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇంతవరకు కూడా బ్యారికేడింగ్, ఇంతవరకు స్పేస్ ఇచ్చారు, ఇన్ఫాక్ట్ ఇదంతా స్పేసింగ్ ఇచ్చారనే చెప్పుకోవాలి. ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది, క్రౌడ్ని కట్టడి చేస్తున్న విజువల్స్ ఇన్ఫాక్ట్ చూడొచ్చు. ఇప్పుడు లాఠీ చార్జ్ తగ్గినప్పటికీ మళ్ళీ ఇక్కడికి వస్తున్న పరిస్థితి ఉంది అంటే కనుక ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు. పోలీసులు ఇక్కడ పరిస్థితిని కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే అంశానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. ఆ క్రౌడ్ని మీరు చూస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఎస్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా అంటే లాఠీని జులిపిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ ఒకటే వీళ్ళు కోరుతుంది ఇక్కడ పోలీసులకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫాక్ట్ ఏంటి పోలీసులకు సంబంధించి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీరు పరిస్థితి చూసుకోవచ్చు, ఫ్యాన్స్ ఎంత హ్యూజ్, మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ కోసమే ఇక్కడ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు బయటకు వస్తారో వాళ్ళందరూ ఒకసారి చూద్దాం, ఒకసారి ఆయన ట్రోఫీతో పల్లవి ప్రశాంత్ని చూడాలి అని చెప్పేసి ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అయితే ఇక్కడ మనం చూడొచ్చు. సో ఫైనల్గా ఓకేనా ప్లీజ్ రిక్వెస్ట్. ఇప్పుడు ఇది మీ వల్లనే వాళ్ళు ఇంకెక్కువ వేస్తారు, మీ వల్లనే ఇంకెక్కువ వేస్తారు. వెళ్ళిపోండి. लाइट बंद करो, లైవ్ నడుస్తుంది सर आप सही है क्योंकि आप आपके लिए हम लोग सुनाने नहीं आए पता चल एक्चुअली ఓకే. సో ఇక్కడ మన క్రౌడ్, ఎంత క్రౌడ్ ఉన్నారు అసలు ఒక్కరిని కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్, అసలు పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇక్కడ సైడ్ 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 సో ఇక్కడ మొత్తం కూడా పోలీసులు వాళ్ళ చేతుల్లో మొత్తం అంతా కూడా కంట్రోల్ చేయడానికి చాలా ట్రాఫిక్ కూడా ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ కంట్రోల్ చేయలేనంత ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసారు. సో మొత్తం కూడా విన్నర్స్ ఎప్పుడు బయటకు వస్తారని చెప్పి ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ. సో పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఇక్కడ ట్రాఫిక్ మొత్తం కూడా కంట్రోల్ చేస్తూ
సో అందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా కంట్రోల్ లేకుండా మీద పడిపోతూ ఇక్కడ చాలా మంది కొట్టుకుంటూ కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు నోటు విన్నా కానీ పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చాం, ఎక్కడెక్కడి నుంచో పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చాం. సో ముందు ట్రోలింగ్ కి గురైనటువంటి పల్లవి ప్రశాంత్ నెగిటివిటీ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం కూడా అందరికీ కూడా పాజిటివ్ గా పల్లవి ప్రశాంత్ అంటే ఒక ఇన్స్పిరేషన్, ఒక హీరో, ఒక ఇన్స్పిరేషన్, ఒక హీరో లాగా కనిపిస్తున్నాడు పల్లవి ప్రశాంత్. ఇప్పుడు సరే రోడ్డు మీద లేకుండా సైడ్ మేము ఉన్నాం, ఇందానే ఉన్నాం. సో చూస్తున్నారు కదా, సో బిగ్ బాస్ ఫస్ట్ గేట్, ఆ గేట్ దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ మొత్తం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 రోడ్డు మొత్తం కూడా ఫ్యాన్సే ఉన్నారు. మొత్తం అందరూ కూడా బిగ్ బాస్ ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అందరూ కూడా. ఇంతకు ముందు ఏ సీజన్కి 6 సీజన్స్కి కూడా లేనటువంటి క్రౌడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ 7th సీజన్లో కామన్ మ్యాన్గా ఎంట్రీ ఇచ్చి, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఫైనల్ విన్నర్ అవ్వడం అనేది నిజంగా చాలా మందికి ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అంటే ఒక కామన్ మ్యాన్ కూడా వెళ్ళడం చాలా పాసిబిలిటీ అవుతుంది. పాసిబిలిటీ వెళ్ళడమే కాదు, విన్ అవ్వడం కూడా ప్రూవ్ చేశాడు. కాబట్టి సో మేము కూడా విన్ అవుతాం, మేము కూడా వెళ్తామని ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అందరూ కూడా అందుకే పల్లవి ప్రశాంత్కి తన గేమ్కి కూడా ఫ్యాన్స్ అయ్యారు. అంటే ఇంకా శివాజీ సపోర్ట్తోనే తను ఇంతవరకు కూడా రాగలిగాడని చాలా మంది శివాజీ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ కూడా, రైతు బిడ్డ అంటూ, మేము కూడా రైతు బిడ్డలమే అంటూ, సో వాళ్ళు కూడా చాలా ప్రౌడ్గా రైతు బిడ్డ అని ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్ తన పల్లవి ప్రశాంత్ క్రియేట్ చేశాడని చెప్పేసి అందరూ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ. సో ఒక్కరిని కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడైతే. సో ఫస్ట్ గేట్ నుంచి సెకండ్ గేట్ వరకు మనం చూసుకుంటే, ఆ గేట్ నుంచి ఈ గేట్ వరకు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 రోడ్డు మొత్తం కూడా, సో మీరు మెట్రో కింద కూడా చూడొచ్చు స్టాండింగ్లో ఎంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారో, ఎవరు వస్తారు, ఎప్పుడు బయటకు వస్తారు, ట్రోఫీతో పల్లవి ప్రశాంత్ వస్తాడా, ఇంకెవరైనా వస్తారా అనేది కూడా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. కాబట్టి ఒక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉండింది దాంట్లో. సో ఒక కన్ఫ్యూజన్తోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పల్లవి ప్రశాంత్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే మనకైతే ఇక్కడ మాట్లాడితే అర్థమవుతుంది. సో మొత్తం కూడా పల్లవి ప్రశాంత్ కోసమే వచ్చాం అనే సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ట్రోఫీతో ఇప్పుడు బయటకు రావాలి, పల్లవి ప్రశాంత్ని చూడాలి అని చెప్పేసి లేడీస్ కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ టైంలో మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇంకా ఇక్కడ నుంచి ఆ గేట్ వరకు కూడా ఒక్కరు కూడా లోపలికి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ లేకుండా ఉండింది. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఫుల్ ట్రాఫిక్ అయిపోతూ ఫుల్గా రోడ్ల నిండా ఇక్కడ ఫుల్ ఫ్యాన్స్ ఉండిపోయారు. సో పోలీసులు కూడా కంట్రోల్ చేయడానికి వల్ల కావట్లేదు. సో వీళ్ళను కొడుతున్నారని చెప్పేసి వీళ్ళ ఆవేదన, వాళ్ళు కంట్రోల్ చేయాలని చెప్పేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ట్రోఫీ మొత్తం పల్లవి ప్రశాంత్ తీసుకుని బయటకు రావాలని చెప్పి ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మనకి సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్. బట్ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే రన్నరప్గా శివాజీనా అమర్దీప అనేది. సో యావర్ మాత్రం 15 లక్షలతో బయటకు వచ్చేస్తాడు. కాబట్టి రైట్, ఒక్కసారి హ్యూజ్ క్రౌడ్ చూస్తున్నారు, హ్యూజ్ క్రౌడ్. ఎందుకంటే మరి కాసేపట్లోనే విన్నర్ని అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది. విన్నర్ని అనౌన్స్ చేసింది అది రేపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ క్రౌడ్కి సంబంధించి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, వాళ్ళ సెల్ ఫోన్స్లో బంధించుకుంటున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఎందుకంటే ఇటు క్రౌడ్ ఫుల్ అయింది, రోడ్డుకి సంబంధించి క్రౌడ్ ఫుల్ అయిన నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ని రిలీజ్ చేశారు. సో అటువంటి పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపలికి వెళ్ళి ఆ గేట్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది, ఎందుకంటే మరి కాసేపట్లో ఇక్కడ ఈ గేట్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నారాయణగూడ. ఎలా అనిపిస్తుంది ఈ సీజన్ మంచిగా? ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? పల్లవి ప్రశాంత్ గెలిచింది బ్రో. మళ్ళీ ఎవరు గెలిచారంటే పల్లవి ప్రశాంత్. ఎవరు గెలిచినా పల్లవి ప్రశాంత్ విన్నర్. జై జవాన్. మళ్ళీ వచ్చినంటే పల్లవి ప్రశాంత్ అంటారా బాబు. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? పల్లవి
నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాము. ఎవరి కోసం? పల్లవి ప్రశాంత్. అమర్దీప్ అమ్మాకి చోట్. రైట్ చాలా మంది చూడొచ్చు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పరిస్థితి. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? కృష్ణా జిల్లా అల్లార కర్ణాటక నుంచి వచ్చాం. కర్ణాటక నుంచి. ఎందుకు? పల్లెటి ప్రశాంత్ 400 కిలోమీటర్స్ పల్లెటి ప్రశాంత్ గురించి చూడాలని ఆయన మక్కం చూస్తే చాలు మనకి అంతే. ఎందుకు పల్లవి ప్రశాంత్ అంటే అంత ఇష్టం? అంటే ఆయన చూస్తూ ఉంటా నేను కానీ వాడు నస్తాడు నాకు అంతే. ఏం లేదు పల్లెటూరు ప్రశాంత్, పల్లెటూరు రైత బిడ్డ అని అది. సో ఎప్పటి నుంచి తను ఫాలో అవుతున్నారు మీరు? నేనైతే 2 months నుంచి చూస్తూనే ఉన్నా. ఒక మాక్సిమం 60 days నుంచి చూస్తూనే ఉన్నా నేను. కానీ నేను వాడి గురించే చూస్తా. ఇంకా ఎవరు మా అమ్మరు వాడు తిడతాడు, వాడు లంజాగోడు వాడు. రైట్ ఒకసారి చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వచ్చారు? అమీన్పూర్ విలేజ్ నుంచి వచ్చినాం. నింగంపల్లి అమీన్పూర్ మా ఊరు. రైతు బిడ్డ కోసం వచ్చినాం. అందరు పల్లవి ప్రశాంత్ కి మీరు ఓటేస్తారా లేదు? ఒక్క నిమిషం అన్న బ్రో, ఒక్క నిమిషం. ఒక పేద బిడ్డ ఎదుగుతుందంటే మా కష్టం వల్ల మేము ఓటేసినాం, మేము గెలిపించుకున్నాం, సపోర్ట్ చేసినాం, గెలిపించుకున్నాం. మా వాడిని మేము గెలిపించుకున్నాం. ఒక రైతు బిడ్డ మా వాళ్ళు ఎదుగుతున్నట్టే మాకు చాలా ఆనందం. మాకు అమీన్పూర్ నుంచి రావాలి, మాకు అవసరం లేదు, మాకు లేదు. మేము వచ్చినాం, మా రైతు బిడ్డ కోసం మేము వచ్చినాం. మేము చేసుకుంటే మంచి ఉంటది. ఎట్లా అంటాడు రారా అనకంటే అన్న ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు మీడియా ప్రశాంత్ అంటే ఎందుకంత ఇష్టం? పల్లవి ప్రశాంత్ అంటే ఒక పేద బిడ్డ అన్న. ఈ రోజు నిలబడిన కారణం కూడా ఒక పేద బిడ్డ వల్ల. అన్న ఈ రోజు మావాడు పేద బిడ్డ నుంచి ఇంటి నుంచి మాలాంటి పేదలు కూడా ఎదగాలని చెప్పి మా వాళ్ళంటి పేద బిడ్డలు కూడా ఎదగాలి. విను ఇంకొకటి ఒక్క నిమిషం. ఇంకొకటి భయ్యా లైట్ ఆన్ చేయ భయ్యా. బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎస్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఒక హ్యూజ్ సపోర్ట్ లభిస్తుందని చెప్పుకోవాలి. సో పల్లవి ప్రశాంత్ విజేతగా బయటకు వస్తాడా అనే క్వశ్చన్ మార్క్ మాత్రం వినిపిస్తుంది. సో ఒకవేళ రాకపోతే పరిస్థితి, ఒకవేళ పల్లవి ప్రశాంత్ కనుక విన్నర్ కాకపోతే ఏంటి? బాధపడం కానీ మనకి విన్ అయిండు. మాకు ఎంతమంది వచ్చిన కారణంగా వచ్చిండు. వాడు పల్లవి ప్రశాంత్ భాయ్ ఓటింగ్ గ్యాంబ్లింగ్ చేస్తేనే ఓడిపోతాడు. కానీ విను లోపల వాళ్ళు ఏమైనా తేడా చేస్తేనే మా వాడు ఓడిపోతాడు. పేరు బిడ్డ మేము అందరం నీతిగా నిజాయితీగా ఓటేసినాం. ఒక్క నిమిషం మేము అందరం నీతి నిజాయితీగా ఓటేసినాం. గెలుస్తాడు పక్కా, పైదికి వెళ్తాడు. ఇంకొకటి ఏంటంటే మా పల్లవి ప్రశాంత్ పేద ఇంటికి నుంచి వచ్చిండు. మా గెలవాలంటే ఆనందం అంతే, దాని తప్ప ఏం లేదు. సో ఒక్కసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కాస్త లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆ హడావుడి చూడొచ్చు, ఒక్కసారి కోలాహలం మీరు చూడొచ్చు, ఒక్కసారి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ఇటువైపు నుంచి వినర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు పల్లవి ప్రశాంత్ బయటకు వస్తున్నారు. ఇక్కడ ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు.
పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఆ విజువల్ మీరు చూడొచ్చు. సో ఒక్కసారి ఎక్కడి నుంచి వచ్చారు, ఏ హడావిడి ఏంటి తెలుసుకునే ప్రయత్నించడం. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఒక హ్యూజ్ సపోర్ట్ వస్తుందని చెప్పుకోవాలి. పల్లవి ప్రశాంత్ గెలవాలి అని చెప్పి ఎక్కడ జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అంటే తగ్గేయాలి. మీరు జై జై అంటారు. ఒక్క నిమిషం అన్న, మేము మీడియా తరఫు నుంచి అడుగుతున్నా. మీరు జై అంటారు, ఏ దానికోసం అంటారు? పల్లవి ప్రశాంత్ గురించి అంటారు. ఎంత దూరం కెంచి నువ్వు వచ్చినావు? నేను సంగారెడ్డికి వెళ్ళి వచ్చిన. నువ్వు సంగారెడ్డికి ఓకే ఎక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డికి వెళ్ళి వచ్చిన. ఎందుకు ప్రశాంత్ అంటే పిచ్చి. పాట పాడతా కాక ఎవరి గురించి? పల్లవి ప్రశాంత్ గురించి. ఆయన పల్లవి ప్రశాంత్ పాట పాడుతాను. పాడండి ఒక్క నిమిషం, ఆయన పాట పాడుతున్నారు పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ పాట పాడుతున్నారు. నేను రమణని కాదు, మీరు గేట్ అవతల ఇసిరేస్తే ఎగిరిపోనీకి చిన్న ముసలోని. ఇక అయిపోయేదాకా మీరు సైలెంట్ ఉంటే మంచిగా అర్థమవుతుంది. ఓకే. రైతన్న ఉయ్యాలో కరెక్ట్ కాదు. సో చూస్తున్నారు కదా, ఆయన అసలు కనీసం పాట కూడా పాడనివ్వటం లేదు. రండి, మీరు ముందు రండి. పాడండి. పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఆయన పాట పాడుతానంటున్నారు. సో మీ పేరండి? మీ పేరు ప్రభాకర్ గారు. పాడండి. భయ్యా 2 నిమిషాలు సైలెంట్ కాదు. రైతన్న ఉయ్యాలో రైతే రాజురా ఉయ్యాలో, రైతన్న ఉయ్యాలో రైతే రాజురా ఉయ్యాలో, పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం భుజరెండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం భుజరెండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో. స్టార్టింగ్ నుంచి అలా మనం కట్ చేసుకో, మళ్ళీ తెగేసుకో. రైతన్న ఉయ్యాలో రైతే రాజురా ఉయ్యాలో, పల్లె పోరడు ఉయ్యాలో, పట్నం భుజరెండు ఉయ్యాలో, పల్లవి ప్రశాంత్ ఉయ్యాలో, బిగ్ బాస్ కప్పు గెలిచాడు. శివయ్య సోపతితో ఉయ్యాలో, శివలు వేసిండు ఉయ్యాలో, తగ్గేదే లేదన్నాడు ఉయ్యాలో, ఆడది అంటే ఉయ్యాలో, అక్క అన్నాడు ఉయ్యాలో, అందరూ మెచ్చారు ఉయ్యాలో, నాగయ్య నచ్చిండు ఉయ్యాలో, బిగ్ బాస్ మెచ్చిండు ఉయ్యాలో, తెగించి గెలిచాడు ఉయ్యాలో. రైతన్న ఉయ్యాలో, రైతే రాజురా ఉయ్యాలో, రైతన్న పేరు ఉయ్యాలో, రౌతుల మీద ఉయ్యాలో, మెరిసెల సెక్కాలి ఉయ్యాలో, అందులోని పేరు ఉయ్యాలో, సత్యన్న తనయుడు ఉయ్యాలో, సిద్దిపేట సిన్నోడు ఉయ్యాలో, పల్లె పోరాడు ఉయ్యాలో, పట్నం భుజరెండు ఉయ్యాలో,
పల్లవి ప్రశాంత్ ఉయ్యాల్లో బిగ్ బాస్ కప్పు గెలిచాడు పల్లవ దేవర ఉయ్యాల్లో ప్రణమిల్లితే ఉయ్యాల్లో నీ జనని కడుపులో ఉయ్యాల్లో ప్రాణంబు పోసే ఉయ్యాల్లో నిన్ను చూసినంక ఉయ్యాల్లో నింగి నేలవ కట్టవ్వాళ్ళు నింగిల సుక్కలు ఉయ్యాల్లో నిచ్చెనకి దిగి రావాళ్ళు పల్లె పోరాడు ఉయ్యాల్లో పట్న భుజారుండు ఉయ్యాల్లో పల్లవి ప్రశాంత్ ఉయ్యాల్లో బిగ్ బాస్ కప్పు గెలిచాడు నీ సేను శనకల్లో ఉయ్యాల్లో నీ పంట పొలాల్లో ఉయ్యాల్లో వజ్రాల మెరవాలి ఉయ్యాల్లో అందులో నువ్వు ఉయ్యాల్లో కోహినూరు వజ్రం అవ్వాళ్ళు కోటికొక్కడు ఉదయాల్లో కోట్ల హృదయాలు గెలిచాడు రైతన్న ఉయ్యాల్లో రైతే రాజుర ఉయ్యాల్లో పల్లె పోరాడు ఉయ్యాల్లో పట్నం భుజారెండు ఉయ్యాల్లో పల్లవి ప్రశాంత్ ఉయ్యాల్లో బిగ్ బాస్ కప్పు గెలిచాడు మీరు అన్నట్టుగానే పల్లవి ప్రశాంత్ బ్రేకింగ్ న్యూస్ పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు బయటకు రాబోతున్నాడు మరి కాసేపట్లో ఆ పాటకు సంబంధించి అనిపిస్తుంది కప్పు గెలిచినందుకు నాకైతే మిమ్మల్ని అందరినీ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఒక్కసారి దీనికి అవన్నీ ఆఫ్టర్ రికార్డ్ గా మనం మాట్లాడుకుందాం తర్వాత రైట్ ఒక్కసారి మీరు చూడొచ్చు ఒక్కసారి కప్ గెలిచిన తర్వాత హ్యూజ్ క్రౌడ్ కి సంబంధించి పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు ఆ తర్వాత ఫ్యాన్స్ కి సంబంధించేటువంటి పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు అన్న తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కి సంబంధించి కప్ గెలుచుకున్న తర్వాత ఎలా ఉంది ఏమనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ ఓన్లీ వర్డ్స్ భయ్యా ఏం లేదు అందరికి మాటలు లేవు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ రైట్ ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు జై జవాన్ జై కిసాన్ మాటలు రైట్ కూడా వేరేలాకి సార్ మొత్తం మలిపోతుండే అంతే తగ్గేదేలే మా అన్న వచ్చిన అంతే అప్పుడు కూడా వేరే వాళ్ళకి వస్తే అన్నప్పుడు జై పల్లవి ప్రశాంత్ జై జవాన్ రైట్ ఒక్కసారి చూడొచ్చు పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు ఇది నా మాటలు కాదు ఇక్కడ యాక్షన్ మాత్రమే చేశారు పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు అన్న తర్వాత రియాక్షన్ అర్థం చేసుకోవచ్చు ఒక మూవీ ఒక్కసారి నేను ఇంకా మాట్లాడకూడదు ఒకసారి రియాక్షన్స్ ఇద్దాం సో ఏమనిపిస్తుంది ఒక జాతర వాతావరణం ఉందని చెప్పుకోవాలి ఒకసారి అటువైపు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ ఎలా అనిపిస్తుంది ఒక సామాన్యుడు అయ్యిండి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆర్టిస్ట్ అందరికి ఇచ్చి పడేసిండు ఏమో డ్రామాలు తింటుండ అది నడుస్తారు కదా ఎలా అనిపిస్తుంది మీకు పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు అన్న తర్వాత పైన కింద ఓపో ప్రజాంతర తోపు ఎలా అనిపి ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పల్లవి ప్రశాంత్ గెలిచాడు ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ అంటే అన్న
ఫ్యాన్స్ కి సంబంధించి ఆ జోష్. ఎస్ ఒక్కసారి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఒకసారి ఇక్కడ చూస్తున్నారు పల్లవి ప్రశాంత్ కి సంబంధించి ఆయన కప్ గెలిచిందో తెలియదు. ఎస్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత? పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు, ఎలా అనిపిస్తుంది? ఫుల్ కూర్చున్నా బ్రో. ఆల్ రైట్ ఒకసారి చూడొచ్చు. ఒకసారి ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడన్న తర్వాత ఆ సందడి ఎలా ఉంది అనేది ఆ విజువల్స్ లో మీరు చూస్తున్నారు. ఎస్ ఒకసారి ఇక్కడ రివైప్ చూసే ప్రయత్నం చేద్దాం. మాక్సిమం డ్రామా అయిందా పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. ఎస్ ఒకసారి విజువల్స్ లో మీరు చూస్తున్నారు ఆ రోడ్ అంతా కూడా కంప్లీట్ బ్లాక్, కంప్లీట్ గా హ్యూజ్ క్రౌడ్ ఉందని చెప్పుకోవాలి. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు? థ్యాంక్ యూ సో మచ్. సో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ కప్ గెలిచాడు? ఒక రైతు బిడ్డ గెలిచినందుకు మాకు చాలా రైతు బిడ్డ గెలిచిండు. ఆల్ రైట్ ఒక్కసారి ట్రాఫిక్ కంప్లీట్ గా బ్లాక్ అయిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఏంటి అనేది మీకు విజువల్ చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి మెట్రోకి సంబంధించి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మెట్రోకి సంబంధించి మీరు చూస్తున్నారు ఆ క్రౌడ్ ఏ స్థాయిలో ఉంది అనేది. పల్లవి ప్రశాంత్ కప్పు గెలిచాడు అనే మాట తర్వాత రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారిగా హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుందని చెప్పుకోవాలి. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు కంప్లీట్ గా ప్యాక్డ్ అని చెప్పుకోవాలి ఆ విజువల్స్ లో చూస్తే కనుక. ఎస్ ఒకసారి ఇటు వచ్చే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి ఎస్ వెళ్తున్న వాహనాలకు సంబంధించి కాస్త ఇబ్బంది పడుతున్న సందర్భం అని చెప్పుకోవాలి. ఎస్ ఇటువైపుగా వెళుతున్న వాహనాలకు సంబంధించి కాస్త ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పుకోవాలి. అటెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సో ఇటువైపు నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఎటువంటి సందడి ఉంది అనేది. సో ఎస్ హ్యూజ్ క్రౌడ్ ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పల్లవి ప్రశాంత్. మరి కాసేపట్లో ఇటువైపు నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ లో మీరు చూడొచ్చు ఇటువైపు నుంచి మరి కాసేపట్లో ఎంట్రన్స్ నుంచి వచ్చే అవకాశం కనిపిస్తుంది. పల్లవి ప్రశాంత్ హ్యూజ్ క్రౌడ్ ఇక్కడికి చేరుకుంది. సో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడంటే? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. రైట్ చాలా మంది చేరుకున్న పరిస్థితి ఉంది. చాలా సంతోషాన్ని వాళ్ళ హ్యాపీనెస్ ని ఇక్కడ వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ ని షేర్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? బేగంపేట్. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచినట్టు? సూపర్ నా పల్లవి ప్రశాంత్. ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో గత 6 సీజన్ నుంచి కూడా ఆయన చూసి వచ్చాడు. అప్పుడు సీజన్ 7 కప్పు కొట్టుకుని వెళ్తాడు. జై జవాన్ జై కిసాన్. బస్సెస్ కి కూడా ఫ్రీగా వెళ్ళడని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఒక రచ్చ జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులకి కాస్త కష్టంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ లోకల్ అండి సార్. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడండి? ఆయన విన్నవాలని మేము కూడా చాలా రోజుల నుంచి ఆయనకు ఓట్ చేస్తూ చాలా ప్రోత్సహించాము. మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆయన గెలిచిండని. ఆయన గెలవాలని మేము అనుకున్నాను. ఆయన చాలా మంచి గెలిచిండు. వి లవ్ ఇట్. చాలా. సో ఫస్ట్ నుంచి పల్లవి ప్రశాంత్ ని చూసారు కదా, ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా అనిపించింది? ఎగ్జిట్ ఇప్పుడు విన్నర్ గా వస్తున్నప్పుడు ఎలా ఏమనిపిస్తుంది? అయితే ఫస్ట్ మేము అతను ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటాడో ఉండడో, ఎందుకంటే కొత్త సెలబ్రిటీస్ అందరూ అవుతాడో అవ్వడం అనిపించింది. తర్వాత ఆయన గేమ్, ఆయన మాటలు ఆయన చేతులు పట్టుకొని హీస్ విన్నర్ చేసుకోవచ్చు. విన్నర్ చాలా బాగుంది. విన్నర్ ఏంటో వీఆర్ హ్యాపీ. సో పల్లవి ప్రశాంత్ కాకపోయి ఉంటే అనే మాట చాలా వినిపించింది కాబట్టి పల్లవి ప్రశాంత్ ఇక్కడ కాకపోయి ఉంటే సో ఎవరైతే బాగుండు అని సెకండ్ ఆప్షన్ కింద ఉండేవాడు మీకు? శివాజీ, పక్కా శివాజీ. నాకు అమర్దీప్ వెళ్ళిన కోసం శివాజీ తప్ప. ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు హౌస్ లో పల్లవి ప్రశాంత్ కట్టుకుంటారు? శివాజీ ముగ్గురు స్పై బ్యాచ్ కాబట్టి బాగా బాగుంది. తగ్గేదేలే రైట్. ఒక్కసారి చూడొచ్చు ఇక్కడ ప్రశాంత్ అన్న తోపు మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. జై జవాన్ జై కిసాన్.
ఎందుకంటే ఒక్కసారి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూడొచ్చు, ఒక్కసారి మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారో ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్? మైదీపట్నం బాయ్. జై జవాన్ జై కిసాన్. మళ్ళొచ్చినంటే తగ్గేదేలే. జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ జై జవాన్. ఒక్కసారి ఫ్యాన్స్ రచ్చ చూస్తున్నారు. వెహికల్స్ ముందుకు వెళ్ళడం ఎటువంటి పరిస్థితులను చూస్తున్నారు. ఇటువైపు వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుందని చెప్పుకోవాలి. వాహనాన్ని ఎక్కడ కూడా ముందుకి కదిలించే పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ వాహనాలు చాలా ఇబ్బందిగా ఇక్కడి నుంచి ముందుకు మీరు చూడొచ్చు. మీడియాకి సంబంధించి ఎటువంటి హడావిడి ఉంది అనేది ఒక్కసారి అలా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి. ఎందుకంటే ఎంట్రన్స్ దగ్గర చాలా హడావిడి కనిపిస్తుంది. ఎంట్రన్స్ దగ్గర చాలా మంది ఎక్సైట్ గా ఉన్న పరిస్థితి ఉంది. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక మొత్తం ఈ క్రౌడ్ అంతా అటువైపు టర్న్ అవుట్ అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అటు నుంచి ముఖ్యంగా వెహికల్స్ కానీ అటు క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? ఆ కార్లను కొడుతున్నారు బ్రో, అందరు కలిసి ప్రాబ్లం అవుతుంది. చెప్పు నువ్వు లైవ్ లో చెప్పేసి. ఆల్ రైట్, సో ఒక్కసారి విజువల్స్ లో చూస్తున్నారు మొత్తం అంతా. అటు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ ఆర్టీవీ మీకు దీనికి సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా ఫ్యాన్స్ ఒక్కసారి చేరుకోవడంతో ఒక్కసారి రచ్చ జరుగుతుందని చెప్పుకోలేట్టుగా వెళ్తున్న వెహికల్స్ ని వాళ్ళు బ్యాన్ చేస్తున్న పరిస్థితి, అటుగా వెహికల్కి తీవ్ర ఆటంకం కలిగిస్తున్న పరిస్థితి అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అటు ఉన్నప్పటికీ ఇటు సైడ్ అంతా కనిపించిన పరిస్థితి. ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచారు? జై పల్లవి ప్రశాంత్. ఒకటే చెప్పగలుగుతాం మేమైతే, పల్లవి ప్రశాంత్ గెలిచే. జై జవాన్ జై కిసాన్. జై పల్లవి ప్రశాంత్. జై రైతు బిడ్డ. జై రైతు బిడ్డ. జై పల్లవి ప్రశాంత్. ఆల్రైట్, ఇది ఫ్యాన్స్ కి సంబంధించి ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్? పల్లవి ప్రశాంత్ చాలా గరీబ్ మనిషి కదా, కాబట్టి రైతు బిడ్డ ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎవ్రీడే డైలీ చూసాం. ఒక రైతు బిడ్డగా చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే అది చిన్న మాటలు కాదు. అతను ఫస్ట్ సారి వచ్చిండు, ఆ గేట్ నుంచి బయటకు వెళ్ళగొట్టారన్న. ఆ గేట్ అసలు ముట్టుకునే అర్హత కూడా లేని మనిషి ఈరోజు బిగ్ బాస్ 7 సీజన్ టైటిల్ గెలిచిందంటే అదొక సూపర్ అన్న. జై జవాన్ జై కిసాన్. ఇదే మూమెంట్ లో అగర్ నేను పాలిటిక్స్ అని మాట్లాడలేదు, ఇదే మూమెంట్ లో అగర్ కేసీఆర్ కింద ఉండింటే అతనికి ఏదో సహాయమో ఏదో ఒకటి అవుతుండే. కానీ ఒక రైతు బిడ్డ అనేది ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే అదొక సూపర్ అన్న. ఇంతమంది ప్రేక్షకులు అంతర అభిమానం ఉంది. సార్ కూడా మంచిగా సపోర్ట్ గిట్టా మొత్తం టోటల్ మంచి సపోర్ట్ ఉందన్న. అందుకే జై జవాన్ జై కిసాన్. పల్లవి ప్రశాంత్. జై జవాన్ జై జవాన్. పల్లవి ప్రశాంత్. జై ప్రశాంత్. పల్లవి ప్రశాంత్. జై జవాన్ జై జవాన్ జై జవాన్. మళ్ళొచ్చినంటే జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. బీబీసీ ఎవరు విన్నర్ ఎవరు అంటున్నా? ఒక్కసారి చూస్తే పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వెహికల్ ని ముందుకు వెళ్ళనివ్వని పరిస్థితి. ఒక్కసారి అవి చూడొచ్చు. బస్ కి సంబంధించి ఒక్కసారి ప్రయత్నం చేద్దాం ఆ విజువల్స్ ని చూపించేందుకు. ఎందుకంటే బస్ కి కదలని పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. బస్సులు కూడా చాలా ఇబ్బందిగా ముందుకు వెళుతున్న పరిస్థితి. అసలు ఎక్కడ కూడా ప్రయాణికులకి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. క్రౌడ్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకసారి పరిస్థితి మీరు చూస్తున్నారు. పల్లవి ప్రశాంత్ గెలిచాడు అన్న తర్వాత ఇక్కడ కోలాహలం ఏ స్థాయిలో ఉందో మీరు చూస్తున్నారు. ఎక్కడ కూడా క్రౌడ్ తగ్గని పరిస్థితి చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ రాత్రి 10:30 నుంచి క్రౌడ్ పెరుగుతుంది.
సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి క్రౌడ్ కి సంబంధించి మీరు చూస్తే ఇక్కడ నుంచి గణేష్ ఒకసారి లాంగ్ వ్యూలో చూపించే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీరు లాంగ్ షాట్ లో చూస్తే కనుక ఇక్కడ నుంచి దాదాపు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు కూడా ఇదే పరిస్థితి. మీరు ఈ విజువల్స్ లో చూస్తున్నారు. మెట్రో దగ్గర విజువల్స్ మీరు చూడొచ్చు. మెట్ల మీద కూడా ఇక్కడ ఎదురు చూస్తున్నారంటే కనుక ఇక్కడ ఫ్యాన్స్ క్రేజ్ కావచ్చు, లేకపోతే ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏ స్థాయిలో ఏ లెవెల్లో వచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ అంటే దాదాపు 5 సీజన్లు గడిచాయి. 5 సీజన్లో కూడా మల్టిపుల్ నేమ్స్, అంటే ఒకరి కాకపోతే ఇంకొక పేరు వినిపించింది. ఎస్, వీళ్ళు గెలవాలంటే కూడా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ కేవలం పల్లవి ప్రశాంత్ పేరు మాత్రమే ఇక్కడ ఒక జోష్ నేమ్ లా ఇక్కడ రైజ్ అని చెప్పుకోవాలి. అందరూ కూడా పల్లవి ప్రశాంత్ గెలవాలనుకున్నారు. సో చూడొచ్చు, పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ఆ సందర్భం చూస్తున్నారు. ఒక్కసారిగా ఒక హ్యూజ్ క్రౌడ్ తరలి రావడంతో ఒక క్రౌడ్ మేము చూస్తున్నారు. ఒకసారి ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత? అన్న ఇప్పటి వరకు బిగ్ బాస్ నాకు తెలియదు. ఆమె లోకల్ జస్ట్ నా పని ఏందో నేనేందో చేసుకొని వెళ్ళిపోతా. నాకు అది అంత అనవసరం. నాకు ఈ ట్రాఫిక్ కొండాపూర్ దాకా పోవాలన్న. ఈరోజు ఏం జరిగిందంటే, సరే ఇబ్బంది అయితే చాలాసార్లు ఇబ్బంది అయింది, చాలాసార్లు ట్రాఫిక్ జామ్ అయింది నాకు. ఈరోజు ఏమైందంటే ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ ర్యాపిడో బుక్ చేసుకున్నానా, స్క్రీన్ షాట్ నా దగ్గర ఉన్నది, ఇంకా ఉన్నది. ర్యాపిడో బుక్ చేసుకొని నేను పోతానా, చేయి కొట్టి ఫోన్ తెంగేసిల్లు. ఫోన్ కొట్టేసిల్లు. ఏంది సమాధానం అని ఆటో అని ఆపితే ఆయనను కొట్టిల్లు, నన్ను కొట్టిల్లు, మావుని కొట్టిల్లు. ఫోను మనోడు దొరకబట్టుకొచ్చిండు కాబట్టి నా అదృష్టం ఇది, ఇవాళ ఫోన్ దొరికింది. లేకపోతే ఏంది నా పరిస్థితి? నా కాంటాక్ట్లు ఎట్లా పోవాలి చెప్పన్నా? రైట్, ఇది ఒక్కసారి బిగ్ బాస్ కి సంబంధించి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారిగా జోష్ లో ఉన్న నేపథ్యంలో ఆ క్రౌడ్ కి సంబంధించి పబ్లిక్ కాస్త ఇన్కన్వీనియన్స్ క్రియేట్ అవుతుంది. అది కాస్త ఫ్యాన్స్ దీన్ని అడ్రస్ చేసి, ఫ్యాన్స్ దీన్ని గుర్తించి, ఎస్ ఫ్యాన్స్ అంటే ఒక పాజిటివ్ వ్యూలో ఉంటారు, అందరికీ హెల్ప్ చేస్తారనే ఒక స్ట్రాంగ్ విల్ ఉంటుంది. కాబట్టి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ పబ్లిక్కి సపోర్ట్ చేయాలని చెప్పి పబ్లిక్ కూడా కోరుతున్నారు. కాబట్టి ఎస్, చూద్దాం మరి ఫ్యాన్స్ కి సంబంధించి ఎంత సపోర్ట్ ఇస్తారు అనేది. ఎస్, ఒకసారి చూద్దాం, ఒకసారి ఇటువైపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ వ్యూకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ వ్యూ మీరు చూడొచ్చు. ఎస్, ఎలా అనిపిస్తుంది పల్లవి ప్రశాంత్ గెలిచాడు కానీ? పల్లవి ప్రశాంత్ గెలిచాడు, ఎలా అనిపిస్తుంది? చెప్పలేనంత హ్యాపీ. అసలు నేను అనుకోలేదు ఆయన గెలుస్తాడని అనుకోలేదు. బట్ ఒక రైతు బిడ్డ గెలిచాడు. సో హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. సో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అవుతూ వచ్చారా? ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ దాకా ఫాలో అవుతూనే ఉన్నా. నా ఓటు ప్రశాంత్కి వేస్తూనే ఉన్నా నేనైతే. ఎందుకు ప్రశాంత్? ఎందుకంటే ఎంట్రన్స్ మీరు చూసారు, ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాడు విన్నర్ గా. అంటే ఎందుకు ప్రశాంత్ అంటే అంత అభిమానం మీకు? 100% ఇస్తాడు గేమ్లలో. 100% ఇస్తున్నాడు. ఎక్కడ తను ఎక్కడ ఫౌల్ ఆడలేదు. తను ఏం చేయాలనుకున్నా అది చేశాడు. కానీ నామినేషన్స్ కి వెళ్ళాడు, నామినేట్ చేశారు తనని. ఇదంతా చూసినప్పుడు నీకు ఏమైనా అనిపించిందా, లైక్ మధ్యలోనే వచ్చేస్తాడేమో అని చెప్పి? అవును, తననే ఒక మూలను నెట్టేశారు. అట్లా పెట్టేశారు. రైట్, ఎమోషన్ అవుతున్న పరిస్థితి, ఏడు చేస్తున్నారు ఏకంగా. సో అటువంటి సందర్భం అని చెప్పుకోవాలి. ఆనంద బాష్పాలు అంతేనా? రైట్, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఆ టెన్స్ అనేది ఉండింది కదా 1 గంట వరకు కూడా. ఇప్పుడు చూడాలని ఉంది, అప్పుడు చూడడానికి వచ్చిన. బట్ ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు, నాకేం మాట్లాడాలో కూడా తెలుస్తలేదు. సో పల్లవి ప్రశాంత్ వెళ్ళేంత వరకు ఇక్కడ ఉంటారా? ఉంటాం. ఆఫ్ కోర్స్. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎర్రగడ్డ నుంచి వచ్చాను. ఎర్రగడ్డ నుంచి. సో ఏమనిపిస్తుంది? ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ని హౌస్ లో ఎవరు బాగా సపోర్ట్ చేశారు అనుకుంటారు మీరు? శివాజీ గారే. స్పై బ్యాచ్ ముగ్గురు తగ్గేదేలే. రైట్, సో ఎట్ లాస్ట్ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా బయటకు వస్తున్నాడు అనగానే ఏమనిపిస్తోంది? ఫస్ట్ మీకు వచ్చిన థాట్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి, ఏమనిపించింది మీకు? ప్రౌడ్ మూమెంట్ బ్రో. మాటలు లేవు ఇంకా. రైట్, అది ఒక్కసారి పరిస్థితి చూసుకుంటే కనుక పల్లవి ప్రశాంత్ కి సంబంధించి రైట్ ఒకసారి చూడొచ్చు. పల్లవి ప్రశాంత్ కి సంబంధించి
పల్లవి ప్రశాంత్కి సంబంధించి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా ఒకసారి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి. క్రౌడ్ చూస్తున్నారు మీరు, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఒక్కసారి ఆ విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. హలో, హలో, ఎవరో మాట్లాడేది? ఇక్కడ కూడా అలాగే ఉంది. రైట్, ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. మరి కాసేపట్లో విన్నర్ అనౌన్స్మెంట్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ విన్నర్ గా అనౌన్స్ చేసిన తర్వాత క్రౌడ్ పెరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? సంగారెడ్డి నుంచి, ఇన్ఫాక్ట్ బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు, ఇన్ఫాక్ట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి క్రౌడ్ చేరుకుంది. మరి కాసేపట్లో ఈ గేట్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అటువైపు కూడా గేట్ ని ఓపెన్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. సో ఎటు నుంచి రాబోతున్నారు క్వశ్చన్ మార్క్ అనిపిస్తోంది. ఎందుకంటే ఇటు నుంచి మాక్సిమం రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ వే నుంచి వచ్చిన తర్వాత ఇది మళ్ళీ జూబ్లీహిల్స్ కి కనెక్ట్ అవుతుంది కాబట్టి ట్రాఫిక్ కి కాస్త జంజట్ ఉండదు కాబట్టి కాస్త ట్రాఫిక్ ఇబ్బంది ఉండే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఇక్కడ చాలా మంది చేరుకున్నా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఖమ్మం. ఎట్లా పల్లవి ప్రశాంత్ గెలిచాడు, ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. గ్రాండ్ వెల్కమ్ పలకడానికి చాలా మంది, లక్షలాది మంది వచ్చారు ఇక్కడ. ఈ కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ మీద కప్పు కొట్టడం అనేది చాలా గ్రేట్. రైట్, సో మీకేమనిపిస్తుంది పల్లవి ప్రశాంత్? సో ఎలా అనిపిస్తుంది? మేము అనంతపురం నుండి వచ్చామండి పల్లవి ప్రశాంత్ కోసం చూడడానికి. మన రైతు బిడ్డ గెలిచాడు కాబట్టి చూడడానికి అంత దూరం నుండి వచ్చామండి. ఎన్ని గంటల బయలుదేరారు అక్కడి నుంచి మీరు? మేము నిన్న నైట్ వచ్చామండి. నేను నైట్ నుంచి ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నాము. సో మీరు ఎవరికోసం అయితే వచ్చారు ఆ వ్యక్తి ఇప్పుడు గెలిచిన పరిస్థితి ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా హ్యాపీగా ఉందండి. మన రైతు బిడ్డ గెలిచాడు కదా పల్లవి ప్రశాంత్. ఎట్లుంటుందో చూద్దామని వచ్చాము. దుమ్ము లేపుతారు అట్లా మన ఫ్రెండ్స్ అంతా. ఏంటి పల్లవి ప్రశాంత్ లో మీకు నచ్చింది ఏంటి? అంటే ఎస్ పల్లవి ప్రశాంత్ ఇన్ని ఎపిసోడ్స్ చూసారు, ఎస్ పల్లవి ప్రశాంత్ చూడగా నాకు ఇది నచ్చింది అని మీకు ఏమైనా అనిపించింది? అంటే బయట ఎట్లున్నాడు లోపల కూడా అట్లే ఉన్నాడు. రెండు ముఖాలు ఉన్నాయని అందరూ అంటున్నారు కదా. సేమ్ రైతు అనేవాడు ఎట్లుంటాడో గెలిచిన తర్వాత డబ్బులు ఎవరికి ఇస్తా అన్నాడో అది నెరవేర్చినాడంటే గ్రేట్ పల్లవి ప్రశాంతంగా. కంపల్సరీగా ఇస్తాడని నమ్మకం ఉంది మాకు. రైతులకి సాయం చేస్తాడని నమ్మకం. ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా మంది ఉన్నారు ఇటు. ఎస్ చాలా మంది, ఇన్ఫాక్ట్ శివాజీ తర్వాత యావీరు ఉన్నారు, చాలా మంది ఉన్న నేపథ్యంలో ఏంటి ఎందుకు అంత కాన్ఫిడెన్స్ తన మీద? కాన్ఫిడెన్స్ అంటే ఏం లేదండి. ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి గెలిచినాడంటే చాలా హ్యాపీ కదా. అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చాలా వీళ్ళంతా ఎవరికో అందరికీ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళే. ఇతను కామన్ మ్యాన్గా వచ్చి గెలిచినాడంటే పల్లవి ప్రశాంత్ జై జవాన్ జై కిసాన్. ఎక్కడి నుంచి వచ్చాను? ఒక పల్లవి ప్రశాంత్ గెలవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నదన్న. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ గెలవడం అంటే ఒక రైతు, అతను రైతు గెలవడం మాకు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంది. ఒక 50 లక్షలు గెలిస్తే ఎవరికి ఇస్తామనేసి అంటే ప్రతి ఒక్కరు మా అమ్మకి ఒక బంగారం చేస్తాను, ఇల్లు కట్టేస్తాను అనేసి అన్నారు. అదే ఒక మన పల్లవి ప్రశాంత్ గారు ప్రజలు ఒక రైతుకి ఇస్తాననేసి అన్నారన్న. అది మాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చామన్నా. నిన్న నైట్ బయలుదేరి
మార్నింగ్ దిగామన్నా, దిగి ఇక్కడ 10 గంటలకి